దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని ప్రేమించే మీతో కలిసి కొంత సమయం గడపడానికి దేవుడు మరి సంఘం అనే కుటుంబానికి మా అందరికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని మనం ఎన్నోసార్లు కలిసి మనం ప్రస్తావించుకుంటాం, కలిసి దేవుని స్తుతిస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన వెలకట్టలేనటువంటి ఆ త్యాగాన్ని, బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఒక మాట మీ గమనానికి తెస్తున్నాను. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కేవలం ఒక సెలబ్రేషన్ మాత్రం కాదు. క్రిస్మస్ యొక్క ఉద్దేశం, దాని యొక్క మూలం ఏంటి అన్న విషయాన్ని మనం కలిసి మరొకసారి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న వచనాన్ని మనం చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు స్పష్టంగా బిగ్గరగా చదివి సహాయం చేస్తారా? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం తీసిన వారు చదవండి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకునైనా మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ ఘనమైన, దీవెనకరమైన చేతుల చాటుకు అయ్యా మమ్మల్ని తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ మాటలు వినడానికి మీరు దీవించి, ప్రేమించి మాకు ఇచ్చినటువంటి యొక్క సందర్భానికి నీకు స్తోత్రాలు. దేవా, యాదృచ్ఛికంగా ఇక్కడికి మేము రాలేదని మాత్రం మేము నమ్ముతున్నాం. అప్రయత్నంగా నీ మాటలు మా మనసును తాకుతున్నాయి అని మాత్రం మేము అనుకోవడం లేదు. దీని వెనుక నీ చిత్తం ఉందని మేము నమ్ముతున్నాం. ఈ రోజు, ఈ గడియ, ఈ క్షణం ఇది నీ చిత్తంలో ఉందని మేము నమ్ముతున్నాం. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. నీ మాటలో ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి విషయాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, సహజంగా క్రిస్మస్ రోజున ఖచ్చితంగా ఎవరో ఒకరి పాట పాడతారు. ఏంటి అంటే, ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా, చల్లగాలిలో చాటులేక అని యేసు ప్రభు పుట్టిన ఆ సందర్భం ఉంది చూశారు. ఆయన ఆ జన్మించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీద జాలి పడుతూ ఉంటాం. వాస్తవం ఏంటి అంటే, క్రిస్మస్ అంటే నీవు నేను ఆయన మీద జాలిపడే సందర్భం కాదు. క్రిస్మస్ అంటే ఆయన మన మీద జాలిపడి ఈ భూలోకానికి అరుదించినది నిజమైన క్రిస్మస్. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను ఒక ఆలోచన మీ గమనానికి నేను తేవాలని ఇష్టపడతా ఉన్నాను. సందర్భం ఇక్కడ దేవదూతలు పలుకుతున్నటువంటి మాటని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం.
నేడు దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే రక్షకుని గూర్చినటువంటి ఓ సమాచారం ఇక్కడ మరి ప్రస్తావించబడతా ఉంది. పదే 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 దీని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఈ రక్షకుని గూర్చినటువంటి ఈ సమాచారం ఎప్పుడైతే వినబడిందో, ఆ విన్నటువంటి వారు ఒక పని చేశారు. అదే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. క్రిస్మస్ అనేది 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. అయితే ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే, ఆ అంశాన్ని ఏదైతే విన్నామో, ఏదైతే మరి నిశ్చయించుకున్నామో, ఏదైతే విశ్వసించామో, ఏదైతే అంగీకరించామో, ఇప్పుడు ఆ సత్యాన్ని ప్రచురము చేస్తున్నాం. నేను నమ్మిన సత్యం, మనం నమ్మిన సత్యం, ఇది మానవాళి యొక్క బ్రతుకులో మరచిపోలేని ఒక ఆశీర్వాదకరమైన అంశం, ఘట్టం ఏంటి అంటే, ఇది ఆ రక్షకుడు భూమి మీద ఉదయించిన సందర్భం. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు, మరి చక్కగా నాకంటే మరి మంచి అనుభవం కలిగిన వారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాల్లో అక్కడున్న భావం ఏం ప్రచురిస్తున్నారు వీళ్ళు అంటే, వీరు ప్రచురిస్తున్నటువంటి ఆ యొక్క అంశం ఏంటి అనంటే, దేవదూతలు కొందరు పశువుల కాపరులు ఒక చోట ఉండి పశువులు కాచుకుంటూ ఉన్నప్పుడు వారి మధ్యకు ఒక దేవదూత వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి దేవదూత ఒక మాట చెప్తా ఉన్నాడు. అయ్యా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మీ కొరకు పుట్టాడు అనడానికి రుజువేంటి అంటే, ఆయన బెత్లెహేములో ఆయన జన్మించాడు అన్న విషయాన్ని వివరిస్తూ ఆయనను మీరు గుర్తుపట్టాలి అంటే, మీరు ఒక పని చేయండి. ఒక పశువుల పాకలో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువును మీరు చూస్తారు. మీరు చూసినప్పుడు అర్థం చేసుకోండి, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సరిగ్గా దేవదూత పశువుల కాపరులకు ఈ విషయాన్ని వెల్లడి చేసిన వెంటనే, అదే లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం దగ్గరికి వస్తే, అక్కడ చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, 14వ వచనాన్ని చూస్తున్నాం ఇప్పుడు. పరలోక ఆ సైన్యం అంతా కూడా ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని వారు దేవునిని మహిమపరుస్తున్నారు, దేవునిని ప్రచురం చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు రక్షకుడు పుట్టాడు అనేటువంటి ఆ సమాచారాన్ని ఇక్కడ వీరు వచ్చేసి ఈ యొక్క పశువుల కాపరులు ప్రచురం చేస్తున్నారు. వీరు ప్రచురం చేస్తున్న అంశం ఏంటి? ఆ పుట్టిన ఆయన రక్షకుడు అన్న విషయాన్ని వీరు నిర్ధారించుకున్నారు. రెండో విషయం ఏంటి అనంటే, వీరు ఏమని ప్రచురించారు? ఆ పుట్టినవాడు రక్షకుడు అని మాత్రమే కాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ జ్ఞానులు యేసును కనుగొనడానికి వెళుతూ ఉన్నప్పుడు వారు యేసు ఉన్న చోటుని కనుగొనేలా అక్కడ ఆ నక్షత్రం వారిని నడిపించినట్లు చూస్తున్నాం. ఇది రెండవ విషయం. పదే పదే వీటి గురించి వింటాం గనక దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడడంలా. ఒకటి, యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు అన్న సత్యాన్ని పరలోకం నుంచి సమాచారాన్ని దేవుడు పంపించాడు. దేవదూతలు వచ్చి ఈ విషయాన్ని ప్రకటిస్తున్నారు. ఇది మొదటి విషయం, పరలోకం నుంచి వచ్చిన సందేశం.
రెండో విషయం ఏంటంటే ఆకాశము నుండి కనబడిన తార. ప్రకృతి స్పందిస్తుంది, అయా రక్షకుడు పుట్టాడు. దేవదూతలు చెప్పారు, మొదటి విషయం. రెండవది, ప్రకృతి స్పందిస్తూ ఉంది. ఆ నక్షత్రం వీరిని నడిపిస్తూ యేసు దగ్గరికి నడిపించడాన్ని చూస్తాం. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటి అంటే, యేసు ప్రభు భూమి మీద పుట్టాడు అని తెలుసుకొని జ్ఞానులు వెళ్ళి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట అంటారు. ఏంటి ఆ మాట అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగగానే ఈ రాజు కలవరపడిపోతాడు. కలవరపడిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఈ మాటలు నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2 నుండి 5 వచనాల్లో అక్కడ ఏముంటుందంటే, వెంటనే ఈ మాట వినగానే హేరోదు కలవరపడతాడు. కలవరపడిన తర్వాత మరి ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఏంటంటే, రక్షకుడు అసలు ఎక్కడ పుట్టాలి అంటే ఈ ప్రశ్న వేయగానే మరి ప్రధాన యాజకులు శాస్త్రులు గ్రంథాలు రాసేవారు వారందరూ కూడా గ్రంథాలు తెరిచి వాటిని చదివి ఒక నిర్ధారణకు వచ్చి, అయ్యా రక్షకుడు బెత్లెహేములోనే పుట్టాలి ఖచ్చితంగా. మరి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఎత్తి చెప్పి, బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యూదా ఆ ప్రదేశంలో నువ్వు అల్పమైన స్థితిలో లేవు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. అంటే ఒకటి, దేవదూతలు పరలోకం నుంచి తెచ్చిన సమాచారం ఆయన రక్షకుడు అని. నక్షత్రం ప్రకృతి వారిని నడిపించింది ఎక్కడికి అంటే ఆయన పూజించదగిన వాడు అని అక్కడికి నడిపించడాన్ని మనం చూసాం. మూడవది, భూమి మీద ఉన్న గ్రంథాలు తరచి చూస్తే ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు విమోచించేవాడు, ఆయన రాజు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. ప్రియ స్నేహితులరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నాలుగవది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీరు తర్వాత జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఆ మొదటి ప్రజా సంఖ్య వ్రాయబడిన సందర్భం అక్కడ లిఖించబడి ఉంటుంది. యేసుక్రీస్తుని కనిన ఆ తల్లి మరి అతనికి ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు వారు అక్కడ వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సుమారు ఒక 42 లక్షల మంది అక్కడ నమోదు చేయబడ్డారు. ఇప్పటికీ ఆ యొక్క వివరాలు, మొదటి ఆ ప్రజా సంఖ్య నమోదు చేయబడిన వివరాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫైన్. 4 విషయాలు అర్థమైంది. నెంబర్ 1, పరలోకం నుంచి సమాచారం. నెంబర్ 2, ప్రకృతి నుంచి సమాచారం. నెంబర్ 3, గ్రంథాలు యేసుక్రీస్తుని వెల్లడి చేస్తున్నాయి. నెంబర్ 4, చరిత్ర చెప్తుంది యేసుక్రీస్తు యొక్క ఉనికి భూమి మీద ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏం ప్రచురించారు వీరు అంటే, యేసుక్రీస్తు ఆయన మనం అన్వేషిస్తున్న రక్షకుడు అని నిర్ధారించుకొని ఈ మాటల్ని ఇక్కడ రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులరా, ప్రపంచంలో చరిత్రని ఇక నుంచి నమోదు చేయాలి అని అనుకున్న తర్వాత మరి పెద్ద పెద్ద పండితులందరూ మరి చరిత్రకారులు అందరూ ఆలోచన చేశారు. ఇప్పుడు ప్రపంచాన్ని, ఈ యొక్క చరిత్రని మనం ఒక వరుస క్రమంలో మనం అమర్చాలి అంటే మనకు ఏదన్నా ఒక సెంటర్ పాయింట్ కావాలి, ఒక మైలురాయి కావాలి. ఆ మైలురాయి ఎవరైతే బాగుంటుంది? 3 పేరు ప్రస్తావించారు. ఒకరు ప్రపంచాన్నంతా గడగడలాడించినటువంటి అలెగ్జాండర్, ఆయన గురించి ఆలోచించారు. ఈయన గ్రీక్ చక్రవర్తి. రెండవది జూలియస్ సీజర్, ఈయన రోమన్ చక్రవర్తి. వీరిద్దరి యొక్క జీవితాలు చూసిన తర్వాత వీరు గొప్పవారే, కానీ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే వారి చేతులు నిరంతరం ఎంతో మంది ప్రాణాలను తీయడం జరిగింది. కాబట్టి వీరు కాకుండా ఇంకెవరైనా సరిగ్గా చరిత్రకి సరైన వ్యక్తి, మూలరాయిగా ఎవరైనా ఉన్నారు అంటే
ఉన్నటువంటి ఆ టీం అంతా కూడా యేసు క్రీస్తుని సరైన మూలరాయిగా భావించి ఆయన్ని ఆధారం చేసుకొని క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకము అని చరిత్రను విడదీసిన విషయం మనకు అర్థమవుతా ఉంది. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, పరలోకం సమాచారాన్ని పంపింది, ప్రకృతి యేసుని చూపింది, గ్రంథాలు యేసుని నిర్ధారిస్తున్నాయి, చరిత్ర యేసు క్రీస్తు యొక్క ఉనికిని నిరంతరం ఈవెన్ టుడే అంగీకరిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, అందుకే ఇక్కడ వీరు ప్రచురిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అదే లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎందుకని ఆశ్చర్యపడ్డారు? వారు చెప్పిన సమాచారం ఏంటి? 4 పాయింట్స్ మనం చూసాం. 4 విషయాల్లో కూడా కాదనడానికి వీలు లేకుండా యేసుక్రీస్తు యొక్క దైవత్వం, ఔన్నత్యం, మహత్యం ప్రకటించబడతా ఉంది. సరే, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎందుకు ఆశ్చర్యం కలిగింది వారికి? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉంది? జాగ్రత్తగా వినండి. ఒక ప్రవచనం ఉందండి. ఆ ప్రవచనం ఏంటి అంటే, యేసుక్రీస్తు భూమి మీద ఇంకా ఉద్భవించక ముందే, యేసుక్రీస్తు భూమి మీద ఇంకా జనించక ముందే, దాదాపు మీకు బండ గుర్తుగా ఉండాలని చెప్తున్నాను, ఒక 1000 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన చక్రవర్తి మహారాజు దావీదు రాజు యేసుక్రీస్తును గురించి ప్రవచిస్తాడు. యేసుక్రీస్తును గురించి ప్రవచించే సమయంలో ఆ దావీదు భక్తుని యొక్క చివరి అంకములో, అంటే ఆయన అవసాన దశలో ఆయన ఈ మాటల్ని వివరిస్తాడు. ఏం మాట్లాడతాడో తెలుసా అండి? అసలు నేను నా స్వాధీనంలో లేను, నేను పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉన్నాను, దేవుడు నా చేత మాట్లాడిస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ నన్ను మాట్లాడిస్తూ ఉన్నాడు అని వివరిస్తూ తను ఏం చెప్తాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. అంటే తను ఏమంటాడంటే, మాటలాడుతున్నట్లు కనబడుతుంది నేనే, కానీ నాతో మాటలాడిస్తున్నవాడు ఆయన అంటాడు. ఇంతకీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అందుకే ఈ మొదటి 2 వచనాలు కూడా ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ దేవోక్తి అని మాట్లాడతాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తాను ఏం మాట్లాడుతున్నాడు అనేది ఈ 22వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము అక్కడ మొదటి 2 వచనాల్లో దేవోక్తిని గురించి మాట్లాడతాడు. అంటే దేవుని మాటను గురించి మాట్లాడతాడు. ఇంకో మాట ఏమంటాడంటే, దేవుని ఆత్మ నన్ను మాట్లాడిస్తున్నాడు అని అంటాడు. 3వది ఏమంటాడంటే, దేవుని మాట నా నోట ఉంది అని అంటాడు. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? ఇక్కడ మొట్టమొదట మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే దేవోక్తి. దావీదు భక్తుడు ఒక ప్రవచనాన్ని చెప్తూ దేవోక్తి గురించి మాట్లాడతాడు. మీరు తర్వాత చూడండి జాగ్రత్తగా. సంఖ్యాకాండము 24వ అధ్యాయము అక్కడ 15వ వచనంలో అక్కడ కూడా బిలాము సందర్భంలో అక్కడ దేవోక్తి అనే మాట 2 సార్లు వాడడం జరుగుతుంది. అంటే యేసు క్రీస్తును గూర్చి ప్రవచించబడిన మాట ఏంటి అంటే, ఈ సంఖ్యాకాండంలో ఇక్కడ వాడిన పదం దేవోక్తి, దేవుని మాట, దేవుని యొక్క ఆలోచన. అంటే దేవుని యొక్క వాక్యానికి ఏంటి అంత ప్రాధాన్యత? దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని మాట అని ఎందుకింత ఇక్కడ మరి ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే
దేవుని వాక్యం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? 119వ కీర్తన 119వ కీర్తన అక్కడ 25వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచు ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం మాత్రమే ఆత్మీయ జీవితాన్ని బ్రతికిస్తుంది. వాక్యం తప్ప మరొకటి లేదు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. రెండవ మాట ఏంటో తెలుసా? అదే 119వ కీర్తన 28వ వచనంలో, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. అందుకే వాక్యానికి ఉన్న ఆధిక్యత, వాక్యానికి ఉన్న బలం ఏంటి అంటే వాక్యం మాత్రమే బ్రతికిస్తుంది. వాక్యం మాత్రమే మనల్ని ఆ వ్యసనముల నుండి విడిపించి అది మనల్ని స్థిరపరుస్తుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వాక్యాన్ని వివరించాలి. మనం సొంతగా మాట్లాడే ఏ మాట కూడా అది దేవుని యొక్క సన్నిధిలో విలువైందిగా ఎంచబడదు. ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? అదే కీర్తనల గ్రంథంలో 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది దేవోక్తి, అంటే దేవుని మాట, అంటే దేవుని వాక్కు. ఈ దేవుని వాక్కు ఇది బ్రతికించేది. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్న మానవుని, మనలను బ్రతికించేది. రెండవది, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 138వ కీర్తన 2వ వచనంలో చెప్పిన మాట ఏంటి అంటే, అది హెచ్చించబడిన వాక్యం. అది హెచ్చించబడిన వాక్యం. ఈ అనుగ్రహించబడిన వాక్యం, ఈ హెచ్చించబడిన వాక్యం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మరొక దీవెనకరమైన మాట మీ గమనానికి తెస్తాను. ఏంటి ఈ వాక్యం? ఈ వాక్యము యొక్క ఉనికి ఎక్కడ అంటే, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము యొక్క ఉనికి ఆది నుండే ఉంది. రెండవది, వాక్యము యొక్క స్థానం ఎక్కడ? ఆదియందు ఉన్న వాక్యము దేవుని యొద్ద ఉన్నట్లు మనం చూస్తున్నాం. వాక్యము యొక్క స్థాయి ఏంటి? అది ఇక్కడ వివరిస్తున్న వివరణ ఏంటి అంటే, వాక్యము దేవుడయ్యుండెను. ఆదియందు ఉన్న వాక్యము, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉన్న వాక్యము అని ఆ వివరణ చేస్తాం. అంతా చెప్తున్నాం, బానే ఉందండి. వాక్యము వాక్యము వాక్యం గొప్పదే, ఒప్పుకుందాం. ఇంతకీ ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం అంటే అర్థం ఏంటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసు క్రీస్తును గూర్చి, ఆయన ఉనికిని గూర్చి అర్థం చేసుకోవాలంటే, ఆదియందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆయన దేవుని యొక్క వాక్యం అని పేరు పెట్టబడిన వాడు, ఆ వాక్యమై ఉన్నవాడే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో శరీరాన్ని ధరించి కృప సత్య సంపూర్ణునిగా ఈ భూమి మీద మన మధ్య నివాసం చేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నేను ఒక మాట చెప్పనా? నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, ఆ వాక్యము, ఏ వాక్యమైతే మనల్ని బ్రతికిస్తుందో, ఏ వాక్యమైతే మనల్ని విమోచిస్తుందో,
ఏ వాక్యమైతే మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతుందో ఆ వాక్యము శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చిన ఆ 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సందర్భమే, ఆ సంఘటన, అది నిజమైన మొదటి క్రిస్మస్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను ఇంకొక మాట కూడా మీ గమనానికి తెస్తాను. దావీదు భక్తుడు ప్రవచించిన ఆ ప్రవచనంలో ఉన్నటువంటి ఆ మాటల సారం 2వ సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో అక్కడ 3వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక మాట అంటాడు. చదవండి ఒకసారి ఆ మాటని. 23:3 ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మనుష్యులను ఏలే ఒకడు పుడతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏలేవాడు అంటే పరిపాలించేవాడు అని అర్థం. మీరు అందుకే మత్తయి సువార్త చదివేటప్పుడు ఒక మాట ఇందాక మనం చెప్పుకున్నాంగా, ఆ మాట మీ మధ్యలో ఉందని నేను నమ్ముతున్నాను. ఏంటది? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అంటే, ఆ జ్ఞానం కలిగిన వారు, ఆ యొక్క శాస్త్రం తెలిసిన వారు, మరి సత్యం తెలిసిన వారు యేసుక్రీస్తును వెతుకుతూ, అంటే ఆ రక్షకుని వెతుకుతూ వారు ఏమంటారంటే ఆయన రాజు అని అంటాడు. అందుకే ఇక్కడ వాడిన పదం ఏంటంటే, దావీదు భక్తుడు యేసుక్రీస్తు పుట్టక ముందే ఇక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన అంటాడు కదా, అయ్యా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, మనుష్యులను ఏలే ఒకడు వస్తాడు. భూమి మీదకి ఎంతోమంది ఏలికలు వచ్చారండి, ఎంతోమంది పాలకులు వచ్చారు, ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు, కనుమరుగైపోయారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 రాజులను గూర్చిన ప్రస్తావన ఉంది. 2 రాజులను గూర్చి ప్రపంచ చరిత్రలో ఎవ్వరు మర్చిపోవడానికి వీల్లేని ఒక పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్ యొక్క జీవితం ఎంత ప్రభావవంతమైందో మనకు బాగా తెలుసు. నేను ఒక మాట చెప్తున్నానండి, వాక్యాన్ని చదవాలనే ఆ మనసు లేనివారు, వాక్యం మీద ఆసక్తి లేనివారు, వాక్యం మీద ఇప్పటి వరకు నమ్మకం లేనటువంటి నా ప్రియమైన స్నేహితులకి నేను ప్రేమగా ఇచ్చే ఒక సలహా ఏంటి అంటే, వాక్యాన్ని తరచి ఒకవేళ విమర్శించాలని మనసున్నా చక్కగా ఓపెన్ చేసి చదవండి. వాక్యంలో కేవలం ఈ ఆధ్యాత్మికమైన అంశాలే కాదు, చారిత్రకమైన సత్యాలు ఇందులో నిగూఢంగా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఒక మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఈ అలెగ్జాండర్ యొక్క జీవితాన్ని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడింది. నమ్ముతారా మీరు? నమ్ముతారా? జాగ్రత్తగా నేను ఒక మాట చెప్తున్నాను, మనకున్న సమయాభావాన్ని బట్టి నేను కుదించి మాట్లాడుతూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలెగ్జాండర్ యేసు ప్రభు భూమి మీద పుట్టక ముందే క్రీస్తు పూర్వము 356వ సంవత్సరంలో ఆయన భూమి మీద పుట్టాడు. క్రీస్తు పూర్వం 336వ సంవత్సరంలో మరి అలెగ్జాండర్ యొక్క తండ్రి చనిపోయిన పరిస్థితుల్లో మరి సైన్యం యొక్క బాధ్యత తీసుకొని ఆయన రాచరికాన్ని ప్రారంభించాడు. 323వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఆయన తన యొక్క రాచరిక ప్రయాణాన్ని ముగించి ఆయన మరి చనిపోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 13 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి. తర్వాత జాగ్రత్తగా మీకు ఆసక్తి ఉంటే ఈ వచనాలను నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32, 33 ఈ వచనాల్లో మరి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఒక కళ, ఆ కళను వివరిస్తున్నటువంటి దానియేలు, వీరిద్దరు కనబడతారు అక్కడ. ఆ కళ యొక్క వివరణ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్తాడంటే, ఒకటి నెబుకద్నెజరు గురించి,
ఆ తర్వాత మాదీయ పారసీక వంశముల గురించి, ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఇత్తడి, ఆ ఇత్తడి అక్కడ ఉదరము అంటే పొట్ట, తొడలు ఈ భాగం ఆ బొమ్మలో అది ఇత్తడి అంటే అది గ్రీక్ సామ్రాజ్యానికి, అది గ్రీక్ చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ని సూచిస్తూ ఉంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 39వ వచనంలో ఈ యొక్క అలెగ్జాండర్ సుదీర్ఘకాలం ఆయన అంటే దాని సుదీర్ఘ ప్రదేశాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు, లోకంలో ఎక్కువ భాగాన్ని ఆయన గెలుచుకుంటాడు అని ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 39వ వచనం చెప్పింది. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా నోట్ చేసుకున్న తర్వాత చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో చాలా విషయ సంపత్తి దాగుంది. అందులో దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 5 మరియు 8 వచనాలు మనం చూస్తే అక్కడ ఈ అలెగ్జాండర్ మేకపోతుగా అక్కడ కనబరచబడతాడు, పిలవబడతాడు. ఆ మేకపోతుగా పిలువబడిన, ఉదహరించబడిన ఆ అలెగ్జాండర్ 2 కన్నుల మధ్య ఒక కొమ్ము అని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు మనం ప్రస్తావించుకుంటున్నాం? మనం భక్తి విషయాలు కదా మాట్లాడుకోవాలి, చరిత్ర విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే బైబిల్ కేవలం మతపరమైన పుస్తకం మాత్రమే కాదు, ఇది చారిత్రాత్మకమైన గ్రంథం కూడా అన్న సత్యం మనకి అర్థం అవడానికి ఈ విషయాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆ తర్వాత ఇక్కడ 8వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 8వ వచనంలో అక్కడ ఒక మాట ఏమంటాడంటే దానియేలు మరణాన్ని కూడా రాస్తాడు. అక్కడ దానియేలు మరణాన్ని 5-8 వచనాల్లో రాసిన తర్వాత ఆ పెద్ద కొమ్ము విరిగిపోతుంది, దాని స్థానంలో 4 కొమ్ములు వస్తాయి. అంటే 13 సంవత్సరాలు పరిపాలించాక ఇక్కడ అలెగ్జాండర్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇంకొక 4 కొమ్ములు అక్కడ రావడం జరుగుతుంది. అంటే అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధిపతులు ఈ యొక్క అలెగ్జాండర్ యొక్క మరి రాజ్యాన్ని పంచుకుంటారు. వారు కసాండర్, లిసిమకస్, సెల్యూకస్, టోలమీ. చరిత్రను ప్రేమించే వారు ఎవరన్నా ఉంటే చదివి చూడండి. అది చదివినప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సత్యం అన్న విషయం అర్థమవుతుంది. ఏమండి, కేవలం ఆధ్యాత్మికమైన విషయాలు మాత్రమే మాట్లాడుకోవడం కాదు, బైబిల్ యొక్క ప్రామాణికత ఏంటో అది మనం అవగాహన చేసుకుంటే నేను నమ్ముతున్నా, నేను వెంబడిస్తున్నా, నేను ఆశ్రయిస్తున్న పరిశుద్ధ గ్రంథం ఎంత స్వచ్ఛమైంది, ఎంత సత్యమైంది అనేది నేను గ్రహించినప్పుడు మరెక్కువగా దేవుని మీద నేను ఆధారపడగలుగుతాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఎందుకు ఇంత అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అనంటే నేను ఒక సత్యాన్ని మీ గమనానికి తీసుకురానా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాం. అలెగ్జాండర్ గురించి ఒకవేళ తాను జీవించిన తరువాత, తాను మరణించిన తరువాత ఎవరైనా ఒకవేళ ఆ సంగతులు పుస్తకంలో రాస్తే అది చరిత్ర అని పిలువబడుతుంది. జాగ్రత్తగా వినండి. కానీ అసలు అలెగ్జాండర్ అనేవాడు ఇంకా పుట్టక ముందే అతనిని గూర్చి, అతని జీవితంలో ఏం సంభవిస్తుంది, అతడు ఎవరిని గెలుస్తాడు, అతడు ఎవరి చేత ఓడించబడతాడు, అతడు ఎప్పుడు ఎలా చనిపోతాడు, అతడు చనిపోయిన తర్వాత అతని రాజ్యం ఏమవుతుంది అని అలెగ్జాండర్ భూమి మీద పుట్టక ముందే 200 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో ఈ అంశాన్ని వ్రాయడం జరిగింది. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. బైబిల్ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎంత సత్యమైందో నేను గ్రహించక ముందు నేను శంకించాను, నేను సంశయించాను, నేను వ్యతిరేకించాను, నేను దూషించాను, నేను దీన్ని చించివేశాను. ఎందుకు అంటే నాకు ఆ దినాల్లో దీని యొక్క ప్రామాణికత తెలియదు. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే
ఎంత ప్రపంచ చరిత్రనంతా నేను చిన్న మచ్చుకు ఒక విషయం మాత్రమే మీతో పంచుకున్నాను. నేను ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ చిన్న విషయం మాత్రమే కాదు, ఇంకొక రాజు గురించి ఏమని రాశారంటే, అదే మళ్ళీ ఒకసారి మీకా 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా అండి? అలెగ్జాండర్ అయితే 33 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు. ఆ తర్వాత అతని రాజ్యం, అతని యొక్క సైన్యాధిపతులు పనిచేసుకున్నారు, అయిపోయింది. కానీ వాస్తవం ఏంటి అంటే ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఇంకొక ప్రవచనం ఉంది. ఏంటి అంటే ఆయన ఇశ్రాయేలీయులను ఏలబోవాడు. ఏలువాడు అంటే రాజు అని అర్థం. ఆయన ఎలాంటి రాజో తెలుసా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అతడు ప్రత్యక్షమగుచుండును. అంటే ఈ రాజున్నాడే, ఈ రాజు శాశ్వతుడు, నిరంతరము నిలిచేవాడు. అందుకే ఎన్ని ప్రవచనాలు యేసు క్రీస్తుని గురించి ప్రస్తావించబడ్డాయంటే, అలెగ్జాండర్ గురించి కేవలం 200 సంవత్సరాలకు ముందే, అలెగ్జాండర్ పుట్టక ముందే 200 సంవత్సరాలకు ముందు బైబిల్లో అతని ప్రస్తావన ఉంటే, ఈ రాజైన క్రీస్తును గూర్చి ఆయన పుట్టక ముందు 4000 సంవత్సరాల క్రితం ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మీరు తర్వాత చదవండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అక్కడ స్త్రీ సంతానము అని మాట్లాడతాడు. క్రిస్మస్ అంటే కేవలం ఒక గుంపు చేసుకునే పండుగ కాదు, అది లోకములో ఉన్న సర్వ మానవాళి యొక్క పాప విమోచన కొరకు ఆ విమోచకుడు ఉద్భవించిన తరుణం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ రాజు ఆయన రక్షణను ఇచ్చేవాడు. మీరు తర్వాత జాగ్రత్తగా చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఏమనుంటుందంటే, నీ రాజు అని ప్రస్తావిస్తాడు. ఆయన రక్షణ కలిగిన వాడు, ఆయన దీనత్వం కలిగిన వాడు. ఈ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్న ఇంకొక అమూల్యమైన మాట మీ గమనానికి తీసుకొస్తాను. ఈయన శాశ్వతుడైనటువంటి రాజు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంకొక ప్రాముఖ్యమైన మాట దావీదు భక్తుడు రాస్తాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైన వాక్యము అని చెప్పాడు. రెండవది, ఆయన అనుగ్రహించబడిన రాజు అనే మాట చెప్పాడు. మూడవది ఏమంటాడో తెలుసా? అదే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ సూర్యుడు అనేటువంటి మాటని అక్కడ ప్రస్తావిస్తాడు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని? ఒకసారి చదువున్నాను ఆ మాటని. ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలెను, ఇక్కడ చదువుతున్నారమ్మ, దగ్గర చదువుతున్నారు, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. మీరు జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తూ ఒకటి ఆయన దేవోక్తిని గురించి మాట్లాడాడు దావీదు. అంటే వాక్యమయ్యున్న క్రీస్తు, అనుగ్రహించబడిన క్రీస్తు, అనుగ్రహించబడిన వాక్యం. రెండవది, మనుషులను ఏలేవాడు ఒకడు వస్తున్నాడు అని 1000 ఏళ్ల క్రితమే చెప్పాడు, అది అనుగ్రహించబడిన రాజు. మూడవది ఏంటో తెలుసా అండి? ఆయన సూర్యుడు. ఎందుకు సూర్యుడు అని ఇక్కడ మాట్లాడడం జరిగింది? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మానవ లోకం యొక్క ఒక ప్రధానమైన ఒక సమస్య ఏంటి అంటే చీకటి. మానవుని యొక్క సమస్య చీకటి. ఎలా అర్థం చేసుకోవాలి? మీరు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఏమని మాట్లాడతాడంటే, చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు. రెండవది, మరణ ఛాయ కలిగిన దేశంలో అక్కడ నివాసం చేసేవారు నిజమైన వెలుగును, గొప్ప వెలుగును చూస్తారు. ఈ ప్రస్తావన మానవుడు చీకటిలో ఉన్నాడు. చీకటి అనేది అది నిరుత్సాహానికి, ఓటమికి, పాపమునకు,
అది గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాదు, నరకప్రాయమైన స్థితికి చీకటి అది నిదర్శనంగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూడాలి. ఆ గొప్ప వెలుగును ఎలా చూస్తారు? ఆ గొప్ప వెలుగును ఎలా చూడగలరు? అసలు ఆ వెలుగు వల్ల మన బ్రతుకులో మనకు ప్రాప్తించేదేంటి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి ఆ యోహాను భక్తుడు నిజంగా ఎంత జాగ్రత్తగా రాశాడంటే, యేసుక్రీస్తుతో కలిసి నడిచినవాడు, యేసుక్రీస్తుని కనులారా చూసినవాడు, యేసుక్రీస్తుని తాకి స్పర్శించి చూసినవాడు, యేసుక్రీస్తు యొక్క గుండెల మీద ఆనుకున్నవాడు ఆయనను అర్థం చేసుకొని ఒక మాట ఏమంటాడంటే, వాక్యం ఎరిగినటువంటి యోహాను ఇక్కడ చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు. మత్తయి కూడా ఈ మాటల్ని నమోదు చేస్తాడు. మీరు తర్వాత జాగ్రత్తగా పరిశీలించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాల్లో ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. చీకటిలో ఉన్న మనకు వెలుగు కావాలి, అది కూడా గొప్ప వెలుగు కావాలి. అంటే మానవుడు ఉన్న ఆ చీకటిని పరిశుద్ధ గ్రంథం ఏమని డెఫినేషన్ చెప్తుంది అంటే, అది మరణకరమైన చీకటి. అది మరణకరమైన చీకటి. ఈ మరణకరమైన చీకటి మనం తప్పించుకోవాలి అంటే మామూలు దీపకాంతి చాలదు. మామూలు దీపకాంతి చాలదు. ఇంకొక ప్రత్యేకమైన విషయం కావాలి మనకి. ఇంకొక ప్రత్యేకమైనది ఏంటది? అది ఏంటి అంటే, దాన్ని దావీదు భక్తుడు అర్థం చేసుకున్నాడు. దావీదు భక్తుడు అర్థం చేసుకొని తను ఏమని రాస్తాడంటే, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 56వ కీర్తన 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, చదవండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను ఆ జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించావు. దావీదు భక్తుడు పాపములో చీకటిలో తాను ఉన్నానని గ్రహించి ఆ పాపపు చీకటి నుండి, మరణ చీకటి నుండి విడిపించబడడానికి తనకి ఎలాంటి వెలుతురు కావాలో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నాకు జీవపు వెలుగు కావాలి. మామూలు వెలుతురు చాలదు, జీవపు వెలుగు. అందుకే యేసుక్రీస్తును గూర్చి ఆ యోహాను భక్తుడు ఆ తర్వాత గ్రంథస్థం చేస్తూ యేసును ఏమని ప్రస్తావిస్తాడో తెలుసా అండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం మరియు 9వ వచనం కలిపి చూస్తే ఆయనలో జీవం ఉంది అని ముందు మాట్లాడతాడు. ఆ 9వ వచనం దగ్గర ఆయన నిజమైన వెలుగు ఉండెను. యేసుక్రీస్తు నిజమైన వెలుగు. అంటే నన్ను మరణపు చీకటి నుంచి విడిపించే ఆ నిజమైన వెలుగు, ఆ జీవపు వెలుగు నా బ్రతుకులో నాకు అవసరం. ఆ జీవపు వెలుగు లేనప్పుడు నా జీవితం ఎట్లా ఉందో తెలుసా అండి? చాలాసార్లు నా యొక్క మనసు మార్గం తప్పుతూ ఉంది, పాపాన్ని కోరుతూ ఉంది, చీకటి సంబంధమైన క్రియలు నన్ను గెలుస్తూ ఉన్నాయి, నన్ను వెంటాడుతున్నాయి, నన్ను ఓడిస్తున్నాయి. కనీసం బాధకరమైన విషయం ఏంటంటే, నేను పాపంలో ఉన్నానని తెలిసి కూడా, అది నాకు నష్టం కలిగిస్తుందని తెలిసి కూడా, ఈ వ్యసనం నన్ను నరకానికి పంపిస్తుందని తెలుసు కూడా నేను కనీసం దాని విషయంలో ప్రతిఘటించలేకపోతున్నాను. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న వాస్తవం ఏంటి అంటే, ఎందుకు నా జీవితంలో ఆ స్థితి నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనంటే, నా హృదయం మాయలలో చిక్కింది. ఎందుకు నా మనసు మాయలలో చిక్కింది అనంటే, మీరు తర్వాత ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, నా హృదయం మాయలలో చిక్కడాన్ని బట్టి ఆ పాపపు చీకటిలో నా జీవితాన్ని పాడు చేసుకుంటూ బ్రతికాను. ఎందుకు నా హృదయం మాయలలో చిక్కింది అంటే,
ఇక్కడ మనస్సును అదుపు చేసుకోలేని దుస్థితి, దురవస్థ. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అది నా మనస్సును అదుపు చేసుకోలేని ఆ దుస్థితి, దురవస్థ. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. మంచిని తెలిసిన మంచిని వెంబడించలేకపోతున్నాను. తప్పని తెలిసిన తప్పును నేను అధిగమించలేకపోతున్నాను. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నాన్ని నేను చేయలేకపోతున్నాను. నేను చీకటిలో ఉన్నాను. అల్టిమేట్గా ఈ స్థితి నుంచి నన్ను విడిపించడానికి నాకు జీవపు వెలుగు కావాలి. ఆ జీవపు వెలుగు భూమి మీదకు అనుగ్రహించబడిన ఆ సందర్భమే నిజమైన క్రిస్మస్. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను. నేను ఒకనొకప్పుడు నేను పాపపు చీకట్లో నేను బ్రతికాను. ఆ భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నా యొక్క జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉండిపోయిందంటే, ఎక్కడో సినీ పరిశ్రమలో బ్రతికాను. ఎక్కడో ఒక సినీ పరిశ్రమలో ఒక అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్గా బ్రతుకుతూ వచ్చాను. భయంకరమైనటువంటి వ్యసనాలకు బానిసనయ్యాను. విపరీతమైనటువంటి డ్రగ్స్కి నేను బానిసనయ్యాను. నాస్తికుడిగా బ్రతుకుతున్నాను. దేవుడు అనేవాడు లేడు అని గట్టిగా మొండిగా ఎదురు తిరిగిన వ్యక్తిని. భయంకరమైన వ్యసనాలకి బానిసనైపోయి ఒక్కొక్కసారి సమయానికి డ్రగ్స్ దొరకకపోతే కత్తితోనో బ్లేడ్తోనో నా శరీరాన్ని బద్దలుగా కోసేసుకునేవాడిని. ఇంకా నా ఆవేశం చల్లారకపోతే ఆ పచ్చి రక్తపు గాయాల్లో కారం కానీ ఉప్పు కానీ అదిమి పెట్టేవాడిని. శాడిజం. ఏ మనస్సు దేవుని వాక్యం చేత గెలవబడదో, ఏ మనస్సు దేవుని వాక్యం చేత అదుపు చేయబడదో, ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే దుర్భరమైన పరిస్థితి. నేను అనుకునేవాడిని స్వేచ్ఛగా ఉన్నాను, నన్ను ఆపగలిగే వారెవరు అనుకుంటున్నాను. కానీ నేను పాపానికి బానిసగా ఉన్నాను, నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నానని గ్రహించలేకపోయాను. ప్రియ స్నేహితులరా, మరణకరమైనటువంటి ఒక విపత్తు వచ్చినప్పుడు 3 సార్లు నా అంతటా నేను ఆత్మహత్య చేసుకోవాలని మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను నిర్ణయించుకున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడో నాకు తెలియదు. ఎందుకు నన్ను క్షమించాడో నాకు తెలియదు. ఎందుకు నన్ను మన్నించాడో నాకు తెలియదు. నట్టనడి రోడ్డు మీద ఒక దిక్కులేని కుక్కలాగా నేను నేల మీద పడి నోట్లో నుంచి నురుగులు కక్కుతూ కళ్ళు బైర్లు కమ్మి కాళ్ళు చేతులు కొంగర్లు తిరిగి 20 నిమిషాలు గిజ కొట్టుకులాడుతూ చస్తానో తెలియదు, బ్రతుకుతానో తెలియదు. ఆ పరిస్థితిలో నడి రోడ్డు మీద ఉన్నాను నేను. ఏం ప్రేమండి దేవుని ప్రేమ! నన్ను కన్నవారు కూడా నన్ను ప్రేమించలేని ఒక వేదనకరమైన రోత జీవితాన్ని జీవిస్తున్న నన్ను క్షమించి ఆయన తన పని కొరకు నన్ను భద్రం చేసుకున్నాడే. నన్ను క్షమించడానికి నన్ను కన్న తల్లికి కూడా మనసు లేని పరిస్థితుల్లో ఆ కనికరం కలిగిన వాడు తన నిండు ప్రేమ చూపించి నన్ను ఆ పాపపు చీకటి నుండి నన్ను వెలుపలికి తెచ్చి ఆయన యొక్క ఆశీర్వాదకరమైన కృప నా పైన వర్షింపచేశాడే. ఎలా మర్చిపోను నా ప్రభువుని నేను? ఎలా విడిచిపెట్టగలను నా ప్రభువుని నేను? నాస్తికునిగా బ్రతికిన నేను, వ్యసనాలకు బానిసనైన నేను, సినీ పరిశ్రమలో ఉన్న నేను, ఆ తరువాత అన్వేషణ నా బ్రతుకులో మొదలైంది. ఆ సత్యాన్ని అన్వేషించడం అనే ప్రక్రియ ప్రారంభించబడిన తర్వాత దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాను, అయ్యా నిన్ను విడిచిపెట్టి నేను ఇంతకాలం బ్రతికాను, కానీ నీవు నన్ను విడిచిపెడితే నేను బ్రతకలేనని నాకు అర్థమైంది. నాకు నువ్వు కావాలి. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నానో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కొన్ని దినాలు కఠిన ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను. ఆ పాపాలు ఒప్పుకున్న తర్వాత నా జీవితంలో ఆయన నన్ను క్షమించాడని నాకు నిర్ధారణ అయ్యాక నా జీవితంలో మొట్టమొదటి క్రిస్మస్ ఆ అనుభూతిని నేను పొందాను. 2000 సంవత్సరాల క్రితం జరిగిన క్రిస్మస్ అది చారిత్రాత్మకమైంది.
నేను దేవునితో సమాధానపడి ఆయన దగ్గర క్షమాపణ పొందినప్పుడు నా స్వ అనుభవం, నా ఎక్స్పీరియన్స్, క్రిస్మస్లు సంవత్సరాల తరబడి మనం పాలు పంపులు పొందడం ద్వారా మేలు కాదు, కానీ వ్యక్తిగతంగా ఆ క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ నేను రుచి చూడాలి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని, ఈ క్రిస్మస్ ఆ నిజమైనటువంటి విమోచనను ఒకవేళ మనం పొందింది సత్యమే అయితే దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క దైవత్వం, ఆయన యొక్క మరి మహత్యం నేను అర్థం చేసుకున్నాక ఐ కాంట్ బి క్వైట్, నేను మౌనంగా ఉండలేను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఈ కడువరి దినాల్లో ఈ క్రిస్మస్ యొక్క సందేశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆయన వాక్యమై ఉన్నాడు, అనుగ్రహించబడిన వాక్యం. ఆ వాక్యమే శరీరాన్ని ధరించి మన మధ్యకు రావడం, అది క్రిస్మస్. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన వచ్చింది ఎందుకంటే ఆ వాక్యమై ఉన్న ఆయన నన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. అనుగ్రహించబడిన రాజు ఆయన, నాకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మన యొక్క జీవితంలో చీకటి నుండి వెలుతురులోకి నడిపించగలిగిన వాడు, పాపపు చీకటి నుంచి మనల్ని తప్పించేవాడు. నేను ముగిస్తూ ఒక మాట చెప్పనా, నేను ఎన్నోసార్లు దేవుడు నన్ను గద్దిస్తే చాలాసార్లు దేవుణ్ణి తృణీకరించి దేవుని మనసును నొప్పించాను. ఇక్కడున్నటువంటి నా ప్రియ స్నేహితుల్లో ఒకవేళ ఎవరైనా దేవుని చేత రక్షించబడమని, మనసును దేవుని వాక్యం మీద నిలపమని ఒకవేళ దేవుడు ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు అని గ్రహిస్తే, ఇట్ మే బి లాస్ట్ ఛాన్స్, ఐ డోంట్ నో. నేను నా చివరి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. నిజమైన క్రిస్మస్ క్రీస్తును నీ గుండెల్లోకి ఆహ్వానించు. నిజమైన క్రిస్మస్ మన పాత జీవితాన్ని విడిచిపెడదాం. నిజమైన క్రిస్మస్ యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం. నిజమైన క్రిస్మస్ నా పాపపు సంకెళ్ళు తెంచివేయబడడం. నిజమైన క్రిస్మస్ నా మనస్సు, నా వ్యక్తిత్వం, నా ఆశ, నా ఆలోచన, నా జీవన శైలి అది మార్పు చెందడం. ప్రియ స్నేహితులరా, మీ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా చివరిగా ఒక్క మాట, నిజమైన క్రిస్మస్ని ఇంకా అనుభవించని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి, దేవా నాకు నువ్వు కావాలి, నేను పేరుకు రక్షించబడ్డాను అని అనుకుంటున్నాను, కానీ నేను నీతో సాన్నిహిత్యాన్ని కలిగి లేను అని ఒకవేళ చెప్పేవారు ఎవరైనా ఉన్నా వారు కూడా, దేవా ఇక నుంచి ఈ కడువరి దినాల్లో నీ కొరకు సవాలుకరంగా నేను మనస్సాక్షిపూర్వకంగా నీ యొక్క వాక్యపు అదుపులో నా మనసును ఉంచుతూ నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నానని చెప్పగలిగేవారు ఎవరైనా ఉంటే, ఈరోజు యేసుక్రీస్తును మీ జీవితంలోకి, మీ హృదయంలోకి ఆహ్వానించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే, ఈరోజు మీ బ్రతుకులో మొదటి క్రిస్మస్ అవుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? ప్రతి ఒక్కరం కూడా రక్షించబడని వారు దేవుని యొక్క సన్నిధిలో ఆ రక్షణ అనుభవాన్ని కోరుకుందాం. దేవా నీకోసం బ్రతుకుతానయ్యా, నీకోసం జీవిస్తాను ప్రభువా, నిశ్చయించుకుందాం, నిర్ణయించుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా మనం బ్రతకడానికి నిశ్చయించుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ రక్షించబడి కొన్ని సమస్యలను బట్టి, కొన్ని కారణాలను బట్టి విశ్వాస విషయంలో ఒకవేళ వెనకడుగు వేస్తూ ఉంటే, ఇక నుంచి నేను దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకుందాం. కనికరం కలిగిన వాడు, ఆయన మనల్ని బ్రతికించగలిగే వాక్యం, ప్రేమ కలిగిన వాడు, ఆయన మనల్ని రక్షించగలిగిన రాజు, దయగలిగిన తండ్రి, ఆయన పాపపు శాపపు చీకటి నుండి మనలను విమోచించగలిగిన వాడు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన చేతులకు ఒకసారి మనల్ని మనం అప్పగించుకుందామా? ఆ కనికరం కలిగిన ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు, దేవా ఇక నుంచి నీకోసం నేను బ్రతుకుతానని, అయా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, నూతన సంవత్సర దీవెనను అయా నీ నుండి నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నానని
మొట్టమొదటిగా ఆధ్యాత్మికమైన ఆ నిజమైన ఆనందాన్ని నా బ్రతుకులో ప్రతిష్ఠించుకుంటానని ఒక్కసారి మనం తీర్మానం చేసుకుందామా? దేవుని సన్నిధిలో ఆయనకు మహిమకరంగా బ్రతకాలని నిశ్చయించుకుంటే ఒక్కసారి మీ కుడి హస్తాన్ని చూపించండి. ఎవరు మీరు సిగ్గుపడొద్దు, ఎవరు మొహమాట పడొద్దు. కనికరం కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు సందేహించకుండా, ఎవరు సంశయించకుండా దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నావు. నీ కుడి హస్తాన్ని చూపించు, నీ కుడి హస్తాన్ని చూపించు. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం, ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభు, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. దేవా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. దేవా, అతనినైనా ఎంతమంది అయితే ఇంకా సంశయంలో ఉన్నారో, సంకటంలో ఉన్నారో, అయా అతనినైనా స్తబ్దతలో ఉన్నారో, అయా కొన్ని సంకెళ్లలో ఉన్నారో, వారి జీవితాలను విడిపించడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మీ అపరిమితమైన దీవెన వారిపైన నిలిపి ఉంచండి. అయా మీ ఆశ్చర్యకరమైన ప్రేమకు వారిని పాత్రులుగా చేయండి. మీ కటాక్షాన్ని వారిపైన నిలిపి ఉంచండి. దేవా, తండ్రైనా ఆ పాపపు చీకటి నుండి మేము విడిపించబడుదుముగాక. ఇక మీదట నీ పిల్లలుగా బ్రతుకుదుముగాక. అయా, మా ప్రతి వ్యసనము నుండి మేము విడిపించబడుదుముగాక. కేవలం నమ్మడం ద్వారా, కేవలం నీ మాట వినడం ద్వారా మరణము నుండి జీవంలోనికి మేము దాటించబడతామని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అయ్యా, నీ ప్రమాణం మాదగునుగాక. అయ్యా, నీ ఆశీర్వాదకరమైన కృపకు విశ్వసిస్తున్న ప్రతి వారిని పాత్రులుగా మలచమని, నిజమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకొని, అయా తండ్రైనా మా జీవితంలో వ్యక్తిగతంగా ఆ క్రిస్మస్ అనుభూతిని మేము నమోదు చేసుకోగలిగేలా మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.